సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా డాకుపై తెగ ప్రేమ చూపిస్తోంది. బాలకృష్ణ అంటే ఇష్టమో లేదంటే తను పోషించిన పాత్రపై ఇంట్రెస్టో గానీ డాకుని తెగ ప్రమోట్ చేస్తోంది. మేకర్స్ కూడా ఇంతలా ప్రచారం చేస్తుంటారు. గత 15 రోజులుగా తన ఇన్స్టాను డాకు పోస్టులతో నింపేసింది రౌతేలా. ఎలాగో మీరే చూడండి. ఊర్వశి రౌతేలాకు సినిమాల్లో కంటే ఇన్స్టాలోనే క్రేజ్ ఎక్కువ. ఏ స్టార్ హీరోయిన్ కి లేని విధంగా ఈ అమ్మడికి 72 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వాల్తేరు వీరయ్య నుంచి తెలుగులో ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే పరిమితమైన ఊర్వశికి ఫస్ట్ టైం డాకులో నటించే ఛాన్స్ దక్కింది. దీనికి తోడు దబిడి దిబిడి అంటూ ఐటమ్ సాంగ్ చేసేసింది. పోలీస్ ఆఫీసర్ రోల్ రావడంతో డాకు గురించి ఈ అమ్మడు చేసిన పబ్లిసిటీ అంతా ఇంత కాదు. డాకు 3 రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసిందంటూ పోస్ట్ పెట్టింది ఊర్వశి. అలాగే థియేటర్స్ లో సెల్ ఫోన్ తో తీసిన తన సీన్స్ ని కూడా పోస్ట్ చేసేసింది. డాకు కలెక్షన్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్కలు చెబుతూ బిజీ అయిపోయింది. ఇదంతా 24న రిలీజ్ అవుతున్న హిందీ వర్షన్ ప్రమోషన్ కి ఉపయోగపడనుంది. 72 మిలియన్ ఫాలోవర్స్ దగ్గరకు డాకును తీసుకెళ్లింది ఊర్వశి. డాకు గురించి ఏది కనిపించినా ఇన్స్టాలో పోస్ట్ చేసి విమర్శలు తెచ్చుకుంది. ఆ మధ్య డాకుపై ట్రోలింగ్ ని ప్రశంసలుగా భావించి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అలాగే సక్సెస్ పార్టీలో బాలయ్యతో వేసిన డాన్స్ ని పోస్ట్ చేస్తే విమర్శలు వచ్చాయి. మేకర్స్ నుంచి ఫోన్ రావడంతో వీటిని డిలీట్ చేసింది రౌతేలా. సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 230 కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీటింగ్ లో టాపిక్ అంతా ఐటీ రైట్స్ వైపు సాగింది. ఐటీ రైట్స్ గురించి వెంకటేష్, అనిల్ రావిపూడి ఎలా స్పందించారో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ లెక్కలు ఎక్కడ ఆగుతాయో మేకర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీలో జరుగుతున్న ఐటీ రైట్స్ ప్రస్తావన రాగా అవునా అంటూ తెలియనట్టు స్పందించి నవ్వించాడు వెంకీ. మిగతా వాళ్ళ సంగతి తనకు తెలియదని, తాను మాత్రం రెమ్యునరేషన్ ని వైట్ లోనే తీసుకుంటాను అన్నాడు. ఇక అనిల్ ఐటీ రైట్స్ గురించి మాట్లాడుతూ తనదైన స్టైల్లో ఎంటర్టైన్ చేశాడు. ఓ ఫ్రెండ్ ఎక్స్ లో కోట్ చేస్తూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి వెళ్లావు అని రాసుకొచ్చిన సంగతిని గుర్తు చేశాడు. ఐటీ రైట్స్ జరగడానికి సుకుమార్ ఇంటి పక్కన లేను అన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చి 24 ఏళ్లైందని, ఇన్నేళ్లుగా 2-3 పాటలే జనాల్లోకి వెళ్లాయని, సంక్రాంతికి వస్తున్నాంతో ప్రతి ఇంటికి వెళ్లాలని ఆనందం వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడంతో చిన్న చిన్న పదాలతో ఎలా మ్యాజిక్ చేయొచ్చో తెలిసిందన్నాడు భీమ్స్. రష్మిక వయసు పట్టుమని 30 కూడా లేదు. ఈ వయసులో హీరోయిన్స్ పెళ్లి గురించి ఆలోచించరు. మాట్లాడినా పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు అంటారు. ఇక యాక్టింగ్ అంటే ఫ్యాషన్ కాబట్టి రిటైర్మెంట్ లేకుండా నటించేస్తారు. పెళ్లి పిల్లల తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ రష్మిక మాత్రం రిటైర్మెంట్ గురించి ఆసక్తికరమైన కామెంట్ చేసింది. పాన్ ఇండియా హీరోయిన్ నేషనల్ క్రష్ తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏంటో చూద్దాం. రష్మిక, విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటారు. గాసిప్స్ అంటూ కొట్టిపారేస్తారు. ఈ ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తున్నా నడవకపోయినా, రెస్టారెంట్లలో కెమెరాకు చిక్కినా, హాలిడే ట్రిప్ కోసం ఫారెన్ వెళ్లినా ఎవరికి వాళ్ళు సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. దీంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోరని అర్థమైంది. రష్మిక ఉన్నట్టుండి రిటైర్మెంట్ గురించి మాట్లాడడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తో జోరు మీదున్న రష్మిక ఫిబ్రవరి 14న హిందీలో చావా మూవీతో వస్తోంది. విక్కీ కౌశల్ సరసన నటించగా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. రష్మిక కాలుకు గాయమైన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని అంకిత భావాన్ని చాటుకుంది. మరో హీరోయిన్ అయితే ఇలా కుంటుకుంటూ రావడం అవమానంగా ఫీల్ అవుతారని నెటిజన్లు రష్మిక డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చావా సినిమాలో రష్మిక మరాఠా రాణి ఏసుబాయి భోన్సాలే రోల్ పోషించింది. ఇంతటి గొప్ప పాత్ర ఇచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ కు ధన్యవాదాలు చెప్తూ ఈ పాత్ర తర్వాత ఆ సినిమాల నుంచి రిటైర్ అయిపోయినా సంతోషమేనని రష్మిక వ్యాఖ్యానించింది. మహారాణి ఏసుబాయి పాత్రను పోషించడం ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. రష్మిక ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నింటిలో చావాలోనే ఏసుబాయి రోల్ గొప్ప పాత్ర కావచ్చు, నటిగా సంతృప్తిని ఇచ్చుండొచ్చు. కానీ రిటైర్మెంట్ తీసుకునేంత రోల్ పోషించిందా అంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. కెరియర్లో ఒకదాన్ని మించిన క్యారెక్టర్ మరొకటి వస్తూనే ఉంటుంది. అయితే మరాఠా రాణి రోల్ అంత గొప్పదని చెప్పడానికే రిటైర్మెంట్ అయిపోవచ్చన్న యాంగిల్లో రష్మిక చెప్పుకొచ్చింది. చావాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. బ్లాక్ బస్టర్ పుష్ప 2తో 24కు గుడ్ బై చెప్పిన రష్మిక 25లో చావాతో ఎంట్రీ ఇస్తోంది. ఈద్ కు సల్మాన్ తో జతకట్టిన సికిందర్ రిలీజ్ అవుతోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు ధనుష్ తో నటించిన కుబేర కూడా ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ఏ సినిమా అయినా సరే
తమనుండే మాత్రం ఆయనతోనే ప్రమోషన్ మొదలవుతుంది, హైప్ క్రియేట్ అవుతుంది. అఖండ 2 మొదలైందో లేదో అప్పుడే అంచనాలు పెంచేసే పనిలో పడ్డాడు తమన్. సినిమా రిలీజ్కి ఇంకా 9 నెలలు టైం ఉండగానే గూస్ బంప్స్ కు ప్రిపేర్ అవ్వమంటున్నాడు. డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్ లో అఖండ 2కి తమన్ ఇచ్చిన హైప్ మామూలుగా లేదు. నిన్నటి వరకు తమన్ మాత్రమే. డాకు మహారాజ్ రిలీజ్ తర్వాత పేరు మారిపోయి నందమూరి తమన్ అయిపోయాడు. బాలయ్యకు వరుసగా 4 మ్యూజికల్ హిట్స్ ఇచ్చేసరికి ఫ్యాన్స్ అయితే బాలయ్యకు తమన్ పెద్ద కొడుకంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక బాలయ్య అయితే ఎన్బీకే తమన్ అంటూ పిలుచుకున్నాడు. సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో తమన్ ఎక్స్పర్ట్ అయిపోయాడు. తన సినిమాకు సంబంధించిన హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడు. అఖండ టైం నుంచి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అఖండ 2 వరకు సినిమా ఎలా ఉండబోతుందో హింట్స్ ఇచ్చేశాడు. తమన్ మాటలకు అఖండ 2 ఎలా ఉంటుందో ఊహించుకుని ఫిదా అయ్యారు నందమూరి ఫ్యాన్స్. డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖండ 2కు ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చాడు తమన్. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోమన్నాడు. బీజిఎం తో గూస్ బంప్స్ వస్తాయని ప్రిపేర్ అవ్వాలా? స్పీకర్లు బద్దలైపోతాయని ప్రిపేర్ అవ్వమన్నాడా? లేదంటే బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు రెడీగా ఉండాలన్నాడో గానీ అఖండ 2 ఇంటర్వెల్ కే టికెట్ డబ్బులు ఇచ్చేవచ్చని వ్యాఖ్యానించాడు. సెకండ్ హాఫ్ బోనస్ అనేలా మాట్లాడటంతో అఖండ 2 పై అంచనాలు రెట్టింపయ్యాయి. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ ఫ్లాప్ మూవీ డిక్టేటర్ తో మొదలైనా ఆ తర్వాత వచ్చిన అఖండతో వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ ఆడియన్స్ ఇవ్వలేదు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో వరుసగా 4 హిట్స్ కొట్టి 5వ హిట్ అఖండ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. బాలయ్య కనిపించగానే పూనకం వచ్చేస్తుందని, ఆ శివుడే మ్యూజిక్ చేయించుకుంటున్నాడని చెప్పే తమన్ అఖండ 2లో అఘోరా ఎపిసోడ్స్ తో మరోసారి పూనకాలు తెప్పిస్తాడేమో చూడాలి. మరి స్టార్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేదు. ఎవరైనా సరే ఒక్క హిట్ పడితే చాలు రెమ్యూనరేషన్ ని పెంచేస్తున్నారు. ఇక 4 కంటిన్యూ హిట్స్ పడిన బాలయ్య ఊరుకుంటాడా? రెమ్యూనరేషన్ ని పెంచేసి చిరంజీవికి పోటీగా పారితోషికం తీసుకుంటున్నాడా? ఇండియాలోనే ఎక్కువ తీసుకుంటున్న హీరో అల్లు అర్జున్ పుష్ప 2కు 300 కోట్లు తీసుకున్నాడని ఓ మ్యాగజైన్ ప్రకటించింది. ఇక ప్రభాస్ 150 కోట్లు, ఎన్టీఆర్ 100 కోట్లు దాటాడు. స్టార్స్ చాలా మంది 100 కోట్లు దాటిపోతే సీనియర్స్ లో చిరంజీవి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 హిట్ తో 40 కోట్లు దాటాడు. 4-5 కోట్ల తేడాతో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పారితోషికం ఉండేది. ఈ ముగ్గురు 5 ఏళ్ల క్రితం వరకు 10 నుండి 15 కోట్లు తీసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం హిట్తో వెంకటేష్ రెమ్యునరేషన్ పెరగడం ఖాయం. 5 ఏళ్ల క్రితం వరకు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున రెమ్యునరేషన్ చిరంజీవి పారితోషికంలో సగం కూడా ఉండేది కాదు. 12 కోట్ల రేంజ్ లో ఉన్న బాలయ్య వరుస హిట్స్ తో 5 ఏళ్ల గ్యాప్ లో 40 కోట్లకు చేరాడు. అఖండ హిట్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అఖండ 2తో రిపీట్ అవుతుంది. ఈ సినిమాకు కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ 40 కోట్లు అందుకున్నాడని టాక్. విశ్వంభర కోసం చిరంజీవి 50 కోట్లు తీసుకుంటున్నాడని, కెరీర్ లో ఇదే హైయెస్ట్ అని తెలిసింది. ఈ లెక్కన చిరంజీవి, బాలకృష్ణ రెమ్యునరేషన్ మధ్య ఉన్న 3 రెట్ల గ్యాప్ తగ్గిపోయింది. పెద్ద తేడా కనిపించడం లేదు. సినిమాకు 5 కోట్లు పెంచిన బాలయ్య డాకు తర్వాత నటిస్తున్న అఖండ 2 కోసం ఏకంగా 10 కోట్లు పెంచాడు. చాలా కాలం 10 నుండి 15 కోట్ల మీదే ఉన్న ఈ సీనియర్ హీరో అఖండ హిట్ తర్వాత వీరసింహారెడ్డికి 15 కోట్లు తీసుకున్నాడట. తర్వాత భగవంత్ కేసరి దగ్గరకు వచ్చేసరికి 20 కోట్లు, డాకు మహారాజ్ కోసం 27 కోట్లు తీసుకున్నాడంటూ ప్రచారం నడుస్తోంది. అఖండ 2తో 40 కోట్ల హీరో అయ్యాడు బాలయ్య. స్కంద ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ బోయపాటి అఖండ 2 కోసం 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అఖండ 2 బడ్జెట్ 150 కోట్లయితే నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషనే 100 కోట్లవుతుందట. ఇంతవరకు 100 కోట్ల బడ్జెట్ లేని బాలయ్య అఖండ 2 బడ్జెట్ 150 కోట్లు దాటిపోతుంది. అఖండ బాక్సాఫీస్ వద్ద 80 కోట్లు రాబట్టింది. బాలకృష్ణకు ఇంతవరకు 100 కోట్ల మార్క్ మూవీ లేకపోయినా సింహ, లెజెండ్, అఖండ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. ఎంతైనా వస్తుందన్న నమ్మకంతో 150 కోట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ కాంబినేషన్ లో మూవీ. కొన్నేళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకరు కాదు, 2 తంబీలు తారక్ ని డైరెక్ట్ చేయనున్నారా? వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తారక్ తంబీలకు ఛాన్సులు ఇవ్వడం రైటా, రాంగా? దేవరా తర్వాత ఎన్టీఆర్ ఇప్పట్లో తెలుగు డైరెక్టర్తో వర్క్ చేయలేడు. ప్రస్తుతం నటిస్తున్న వార్టును హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ని లైన్లో ఉన్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయ్యే నాటికి ఇంకో 2 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాతైనా తెలుగు డైరెక్టర్కు ఛాన్స్ ఇస్తాడా అంటే తంబీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో జైలర్ ఫేమ్ నెల్సన్ ఒకరు. జైలర్ 2 తర్వాత దర్శకుడు నెల్సన్ పేరు తెలుగులో బాగా వినిపిస్తోంది. ఆ మధ్య బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వచ్చిన వార్తల్లో నిజం లేదు. జైలర్ 2 కథ రెడీ చేయటంలో బిజీగా ఉన్న నెల్సన్ ఆ తర్వాత తారక్ను డైరెక్ట్ చేస్తాడన్న న్యూస్ కోలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
ఫ్లాపుల్లో కూరుకుపోయిన సూపర్ స్టార్ను జ్యువెలర్ బయటకు తీసుకురావడమే కాదు 700 కోట్ల గ్రాస్తో హీరో స్టామినా ఏంటో చూపించింది. నెల్సన్ మూవీ ఉంటుందా ఉండదో తెలియాలంటే ముందుగా జ్యువెలర్ 2 రిలీజ్ కావాలి. ఎన్టీఆర్ నెల్సన్ కు కమిట్ అయిన జ్యువెలర్ రిజల్ట్ పై ఈ కాంబినేషన్ ఉండేది లేంది తెలుస్తుంది. ఎన్టీఆర్ కొత్త సినిమాకు తమిళ డైరెక్టర్ పేరు బయటకు రావడం ఇవాళ కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో సినిమా 2 ఏళ్లుగా వినిపిస్తోంది. ఇలాంటి వార్తలు వస్తాయే కానీ నిజమవుతాయా అన్న డౌట్లో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే స్వయంగా తారకే తన అభిమాన దర్శకుడు వెట్రిమారన్ అని చెప్పడమే కాదు, ఆయన ఎప్పుడంటే అప్పుడు తమిళంలో నటిస్తానంటూ షాక్ ఇచ్చాడు. అయితే వెట్రిమారన్ కథలు సినిమాలు మన తెలుగు ఆడియన్స్కు నచ్చవు. పోనీ తమిళంలో అయినా 100-200 కోట్లు రాబడతాయా అంటే అదీ లేదు. వెట్రిమారన్ మూవీస్ అన్నీ ఓ మోసలో వెళ్ళిపోతాయి. ఆ మధ్య వచ్చిన విడుదల 2 తంబీలను కూడా నిరాశపరిచింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్కు వెట్రిమారన్ కరెక్ట్ కాదని ఫ్యాన్సే అంటున్నారు. కాస్తో గొప్ప వెట్రిమారన్ కంటే నెల్సనే బెటర్ అన్న ఫీలింగ్లో ఉన్నారు తారక్ ఫ్యాన్స్.